అన్ని పారామీటర్స్ కూడా ఇంతకుముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 4, 5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో, ఫోకస్డ్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే రియాక్షన్ సింపుల్. యాక్షన్ తీసుకుంటేనే రియాక్షన్ ఉంటుంది. చల్లగా చప్పగా ఊరుకుంటే ఏమీ ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రిఫార్మ్స్లో వారు వెల్ఫేర్కి కానీ, లేదు ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్లో కానీ, హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం ఉదయం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈజ్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో, దీర్ఘకాలికమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడరు. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడరు, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెసిము, దాన్ని అంటారు అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే ఇవాళ పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండేది పావర్టీ, ఇప్పుడు ఏ ర్యాంకులు ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంకులకు వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళని మించిపోయిన ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. లేదా అవునా? వాస్తవం కాదా? అవునా? ఇవన్నీ ఎలాగొస్తాయి? ఏదో పాత్రలపై మంత్రాలతో వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు లాగా మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాళం కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరలే. ఆయన ఇంద్రుడు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, టెల్ ఏమనుకుంటున్నాను నీ ఉద్దేశంలోను? నీకు ప్యాకేజీలు సెట్ అయ్యి నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రులు. మరి ఆయన బీహార్లో వచ్చి పాదయాత్ర చేసి బీహార్ పరిపాలిస్తానని బయలుదేరాడు కదా. జనం అంత అమాయకులు అనుకున్నారా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఏమో అనుకోవడానికి? ఎందుకు బయటికి పొమ్మన్నారు అక్కడ నుంచి? చెప్పడం ఈజీ, చేయడం కష్టం, ఆచరించడం కష్టం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తారో అదే ఆచరిస్తారు. అదే అతనిలో ఉన్న కఠోరమైన దీక్షతో చేస్తారు. అదే అతనిలో ఉన్న బ్యూటీ, కమిట్మెంట్. అందుకే ఇవాళ రాష్ట్రం ముందుకు చేసింది. ఇది వాస్తవంగా చెప్పానండి. ఎవరైనా సరే నేను అయిపోయిన తర్వాత మీరైనా అడగండి, మీరైనా ఆలోచించుకుని చెప్పండి. మీ పత్రికా సోదరులు ఎలాగా మీ మేనేజ్మెంట్లు మీ ఫోన్లు వస్తాయి కదా, దాంట్లో మెసేజ్లు చూసి అడగండి నన్ను, నేను చెప్తాను. వాట్ ఇస్ దిస్?
ఎవడు పెడతాడు వచ్చి మాట్లాడడం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చి వేయడం, అట్ నాన్ సెన్స్ ఇది. లీడర్ అంటే ఒక స్థైర్యం, లీడర్ అంటే ఒక ధైర్యం, లీడర్ అంటే ఒక భరోసా ఓటేసే వాటర్కి. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ ఈ రాష్ట్రంలో. అంతేగాని లీడర్ అంటే ఒక మాయ, లీడర్ అంటే ఒక మేనేజ్మెంటు, లీడర్ అంటే ఒక మోసం కాదు. అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎనీ ఇష్యూ కంపేర్ దెన్ ద లాస్ట్ 5 years చూసుకోమనండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఆ సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమనండి. దేంట్లో ఎక్కువ ఉన్నదో ఏంటిది? చాలా తప్పు. ఏదైనా ఒకరి మీద అభిమానం ఉంటే ఇంకోలో చూసుకో. అంతేగాని ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బికాజ్ నీకు బీహార్లో సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వినేస్తారు అనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ భాషని అభ్యంతరం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తులు చేసి వాళ్ళ పంచని వీళ్ళ పంచని తిరిగి వాళ్ళతో వీళ్ళతో టైపులు కావాలని కోరుకొని మేనేజ్మెంట్ చేసుకొని ఉన్న వ్యక్తి కాదు, రియల్ లీడర్. సో అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన దర్శిస్తున్నారు. అందుకే ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు, నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీరు నన్ను నమ్మితేనే నాకు ఓటు ఇవ్వండి. మీకేదైనా నష్టం జరిగితే, మీకేదైనా నేను కష్టం చేశాను అనుకుంటే నాకు వద్దని చెప్తున్న నాయకుడు ఎవడో ఉన్నాడో దేశంలో? ఏం తిరుగుతున్నా కదా ప్రశాంత్ కిషోర్, తెలియదా నీకు? చెప్పించి అవుతానన్నమాట. ఎక్కడికి వెళ్తుందో ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చి వాళ్ళ అధికారంలో ఉంది. నిన్న మొన్న చూశాను నేను, ఓ 25 మంది పేర్లు, ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లని వాళ్ళని మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? స్పెసిఫిక్గా ఏ ఒకటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేలెత్తి చూపెట్టి రాయడం తప్పు కాదు ఎలక్షన్ కమిషన్కి. కానీ బంచ్ ఆఫ్ అంటే ఏం ఉద్దేశం? మీరు పోనీ అలాగే వాలంటీర్లు మేము రాశారు, వెళ్ళి గోతులో పడ్డారు, మళ్ళీ తిరిగి దాన్ని సర్దిద్దుకోవడానికి రోజుకు ఒక ఐటెంలు రాస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందని రాసింది నువ్వు. ఆ పెన్షన్ 10 పెన్షన్ అడగంట చేసింది చంద్రబాబు నాయుడు అని అంటుకో, మళ్ళీ తిరిగి భయపెచ్చి దాన్ని నా కింద పడి మీద పడడానికి నానా బాధపడతాం. ఇవాళ ఏంటి? మన్నాడు ఏం చేశారు? మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఆఫీసర్లు ఏమైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారా? వాళ్ళ సర్వీసెస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ఆఫీసర్లే కదా అందరూ. మరి నీ పట్ల అంత అంకితభావం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్లే అంత అంకితభావం ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ సోకాళ్ళు చేసిన వాళ్ళందరూ మీ దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు, మీ దగ్గర కూడా సెక్రటరీలు, మీ దగ్గర కూడా చేసిన అధికారులే కదా కాదా? ఇవాళ లేదు కొత్తగా పోనీ వాలంటరీ వ్యవస్థ వచ్చింది, సెక్రటరీ వ్యవస్థ వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ లాయల్గా ఉంటారు అని అనుకున్నామంటే పోనీ ఏదో ఎక్కడో నిజమే అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సివిల్ సర్వీస్ వ్యవస్థని ఎంత చులకంగా చూస్తే, వ్యవస్థను చులకంగా చూడడం భావ్యమా? దానికి వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఈరోజు పుంకాలుగా రాయ ధర్మం అది, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బకొట్టడం.
వీళ్ళు అయిపోతారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఎప్పుడు వచ్చారు చెప్పండి? వీళ్ళేమైనా ఈ టైంలో అయ్యారా? అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేస్తారు, మళ్ళీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి పనిచేస్తారు. అవునా కాదా? మరి ఏంటి? లేకపోతే పని చేయండి. ఈనాడు పేపర్ని అడుగుతున్నాను, ఇక్కడ పత్రికా సోదరి ఈనాడు ఉంటారు, ఈటీవీను ఈటీవీ ఉంటారు. ఒక నేను చెప్పానని చెప్పి మీ మేనేజ్మెంట్ చెప్పండి. ఓ లెటర్ చంద్రబాబు నాయుడు రాయమనండి, లేకపోతే మన బీజేపీ అధ్యక్షులలో ఏమనంటే భారతదేశీ రీజనల్ మేనేజర్ ఉంటారు, వాళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీ అప్పచెప్పియండి, ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరికి అప్పచెప్పి వాళ్ళతో చేయించమనండి. భారతదేశ టీంని వేసిమనండి. ఉంటారు కదా మార్గదర్శి వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటారు కదా రీజనల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్, వాళ్ళు వేసిమనండి. ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చూసుకుంటారు ఒక్కో జిల్లా కింద. చెప్పండి బ్రదర్, మీ మేనేజ్మెంట్ చెప్పండి. సత్యబాబు గారు ఇందా ప్రెస్ మీట్ పెట్టారు, ఇలా చెప్పారు, మన భారతదేశంలో వేస్తే బ్రహ్మాండంగా పాపం చేస్తారు మీకు కాసి జనం ఈడ్చి కొట్టేస్తారు తప్పు చేస్తే. ఎలక్షన్లో ఎలాగుంటుందో తెలుసు కదా, ఒక బూత్లో ఏదైనా తప్పు జరిగితే ఆ ఊర్లో టింగ్ ఎలాగుంటుందో తెలుసు కదా, వాటిలో ఎలాగుంటుందో తెలుసు కదా. దయచేసి చూడమనండి, రాయమండి లెటర్ని. వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది, లేదా వాళ్ళ హెరిటేజ్ ఉన్న వాళ్ళు వేసిమనండి. బీజేపీ అధ్యక్షులను రాయమనండి, వీళ్ళందరితో చేయిద్దాం మనం, వీళ్ళు ఎందుకని చెప్పేసి హెరిటేజ్ను మార్గదర్శి వేసేస్తే సరిపోతుంది. ఏమి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఏదో స్పెసిఫిక్గా తప్పు జరిగితే ఒకటో రెండో మూడో ఏదో అయ్యో వీళ్ళు పర్టికులర్గా ఇదని అని చెప్పు ఓ 25 మంది 25 మంది 50 మంది ఏంటిది? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎవరికి బిలీఫ్ లేదు, అధికారులకు మీ మీద నమ్మకం లేదు, మీకు అధికారుల మీద నమ్మకం లేదు. మాకు అందరి మీద ఉంది రాష్ట్రంలో, XYZ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న అధికారులు అందరూ ప్రభుత్వ అధికారులు. ఒక విషయాన్ని దయచేసి ఇప్పుడు డోంట్ మైండ్, ఇది సందర్భం అయినా సమయం కాకపోయినా 1 నిమిషం టైం తీసుకుంటాను ఎక్కువ. నేను మొదటగా నీ మంత్రి క్యాబినెట్లోకి మొదటి క్యాబినెట్ మీటింగు గౌరవ రాజశేఖర్ గారికి మంత్రివర్గంలో అప్పుడు వెళ్ళి కూర్చున్నా. సెక్రటరీ సిఎస్ చెప్పారు, ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాం చూడండి మీ అందరాన్ని. ఏంటి ఆ ప్రెజెంటేషను? అప్పుడు జలయజ్ఞం 40 లక్షల ఎకరాలకి సముద్రంలో టీఎంసీ వాటర్ వచ్చి వృధాగా పోతుంది, దాని అంతటి మీరు దీనికి ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, 20 లక్షల ఎకరాలు నెలకి పండించుకోవచ్చు అనేది ఈ జలయజ్ఞం ప్రాజెక్టులో ఆ రోజు వేశారు. అందులో వచ్చి ఇవన్నీ ప్రాణహత్య వల్ల ఈ పోలవరము మన తోటపల్లి ఇవన్నీ అందులో ఉన్నాయి చూపెట్టారు. అయ్యా ప్రెసిడెంట్ అయిపోయిన దివాకర్ రెడ్డి గారు మంత్రి, ఆయన కూడా క్యాబినెట్లో ఆయన ఒకటే క్వశ్చన్ ఇస్తాడు ఆయన్ని, ఏమని, ఏం సార్ మీరు మొన్న కూడా చీఫ్ సెక్రటరీ కదా చంద్రబాబు నాయుడు దగ్గర, మరి మీరు ఆయనకి ఎందుకు ఈ సజెషన్ ఇవ్వలేదు? మీరు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టించుంటే ఈ పాటికి బ్రహ్మాండంగా ఉండదు కదా. 180% మంది వ్యవసాయం ఆధారపడిన మన రైతులందరికీ బ్రహ్మాండంగా పంట ప్రొడక్టివిటీ పెరిగేది కదా, రైతాంగం బాగుండేవారు కదని అని అడిగాడు. అండ్ సిఎస్ మోహన్కాంత్ గారు చెప్పారు, ఎస్ మంచి క్వశ్చన్ ఇస్తారు సార్, మా సబ్మిషన్ సార్ నాకు 1 minute టైం ఇవ్వండి అని ముఖ్యమంత్రిని అడిగి చెప్పాడు. సార్ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ డెమోక్రసీలో 5 సంవత్సరాలు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజల ఆకాంక్షతో ప్రభుత్వాలు వస్తాయి. మీ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, దాంతోపాటు మీ ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఆ విషయాలు మాకు మీరు చెప్తారు, మాతో షేర్ చేసుకుంటారు.
మేము వాటికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దానికి వచ్చి ప్లాన్ తయారు చేసి మీకు ఇస్తాం. రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ డివోట్ అవ్వకుండా ఇస్తాం. ఎందుకంటే ఏ చట్టం కూడా రాజ్యాంగ స్ఫూర్తిలో ఉండాలి. చేస్తాం తప్ప మా ఆలోచన మాకు ఉండదు. కాబట్టి ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ట్యాంక్ బండిని ఎలా బాగు చేయాలా, ఈ పక్కన ఉన్న బడా పార్క్ ఎలా కట్టాలని అడిగాడు. అని చూపెట్టాం, అది బ్రహ్మాండం తయారు చేసాం. చూడండి బయటికి వెళ్ళి. ఇవాళ రాజశేఖర్ గారు వచ్చారు, మాకు అలా కాదు, మాకు వ్యవసాయం మీద మాకు ప్రత్యేక ఫోకస్, మాకు ఈ నీరు వృధా పోతుందని మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాము, మరి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆయన అడిగాడు. దానికి యాక్షన్ ప్లాన్ తయారు ఇచ్చాం. మీ నాయకులు మీ తాలూకా నాయకత్వం వచ్చిన మీ క్యాబినెట్ మీ నిర్ణయం. మేము అది ఇంప్లిమెంట్ దానికి తయారు చేసి ప్రణాళిక తయారు చేసి ఇంప్లిమెంట్ చేయడం మాధ్యం. అది సివిల్ సర్వీస్ అంటే. అది పోయి చంద్రబాబు నాయుడికి విజన్ లేదు. ఆ దౌర్భాగ్యం 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు వచ్చి అది ఎంతసేపు వెళ్ళి అమరావతి అనుకునే ఆ భూములు ఎలక్కొట్టియాలా, ఆ భూములు ఎలక్కొట్టియాలా, ఆ సమాచారానికి ఏం న్యాయం చేయాలా, ఎలాగాలికి బలోపేతం చేయాలా, ఆయన ఎలా బలోపేతం ఆయన చూసుకున్నాడు. జగన్మోహన్ వచ్చారు, నాకు సమాచారం కాదు, నాకు అమరావతి కాదు ముఖ్యం, రాష్ట్రం అంతా నాకు ముఖ్యం. అందుకు ఆయన విజయం వచ్చి చెప్పాడు, ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకి ఒక ధైర్యం ఇవ్వాలి అని సంక్షేమం పెట్టాడు.